ప్రజావాణి ఇతర కార్యక్రమాల్లో వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదుదారులు ఎక్కువసార్లు కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం పక్కాగా ఉండాలన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుండి జరగనున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. పారిశుధ్యం, ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ మొదటి వారంలో పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించామని ఐసిడిఎస్ పథక సంచాలకులు జి చక్రధరరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా లభ్యమయ్యే చిరుధాన్యాలతో పౌష్టికాహార తయారీ విధానాన్ని తెలియజేశామన్నారు. జిల్లాలో గల అన్ని అంగన్వాడీ పాఠశాలలో ఈ కార్యక్రమంపై ప్రదర్శనలు నిర్వహించి అవగాహన కల్పించామన్నారు. రానున్న జన్మభూమి కార్యక్రమంలో పౌష్టికాహార ప్రాధాన్యతను తెలియజేయటకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా చేపట్టినందుకు జిల్లా కలెక్టర్ అభినందించారు. ఇందులో భాగంగా సోమవారం గ్రీవెన్సల్లో పాల్గొన్న అధికారులకు, అర్జీదారులకు తదితరులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ జి వీరపాండ్యన్, అదనపు సంయుక్త కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ బాషా కాసిం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎస్ తనుజారాణి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి నాగార్జున సాగర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథ సంచాలకులు ఏ కళ్యాణ చక్రవర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్ గీతాంజలి, జిల్లా పంచాయతీ అధికారి టి వెంకటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు సిహెచ్ మహాలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె అచ్యుతానంద గుప్తా, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 24 వినతులు అందాయి. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ జి వీరపాండ్యన్ డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజాం మండలం బుమ్మిడినాయుడు వలస సర్పంచ్ ఎం రమేష్ ఫోన్ చేస్తూ అర్హులు కాని వారికి వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు మంజూరు చేశారని, వాటిని పరిశీలించి తగిన చర్యలు గైకొనాలని ఫిర్యాదు చేశారు. మిలియాపుట్టి మండలం గొప్పుల నుండి కె కృష్ణారావు ఫోన్ చేస్తూ వీధి దీపాలు వెలగడం లేదని, లైట్లు పోయినా ఎవరు పట్టించుకోవడం లేదని, వాటిని మార్పు చేయాలని ఫిర్యాదు చేశారు. అదే విధంగా బెండిపేట నుండి వెంకట్రావు మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులకు అధికారులు సమాచారం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. టెక్కలి మండలం పెద్దసాల నుండి పి అప్పన్న ఫోన్ చేస్తూ చౌక దుకాణం 793 బినామీ పేరుతో నడుస్తున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పెద్దరాపల్లి నుండి ఆర్ బాలకృష్ణ మాట్లాడుతూ ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని కోరారు. సోంపేట జింకిపాత్ర నుండి జోగి కృష్ణారావు మాట్లాడుతూ సోంపేటలో ఆధార్ నమోదు కేంద్రం పనిచేయడం లేదని, పక్క మండలాలకు వెళ్లమని సిబ్బంది చూస్తున్నారని ఫిర్యాదు చేశారు. పొందూరు మండలం బొడ్డపేట నుండి టి కళావతి ఫోన్ చేస్తూ వెనుకబడిన తరగతుల సేవా సహకార సంస్థలో పనిచేసి మరణించిన తన భర్త ఉద్యోగాన్ని తనకు మంజూరు చేయాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమంలో ఎంతో మంది పాల్గొని తమ సమస్యలు డైల్ యువర్ కలెక్టర్ కి విన్నవించారు. ఈ కార్యక్రమంలో అదనపు సంయుక్త కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ బాషా కాసిం, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి నాగార్జున సాగర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎస్ తనుజారాణి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఏ కళ్యాణ చక్రవర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్ గీతాంజలి, జిల్లా పంచాయతీ అధికారి టి వెంకటేశ్వరరావు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పథక సంచాలకులు మునుకోటి సత్యనారాయణ, సెట్శ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వివిఆర్ఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. భార్య చిరుకోపాన్ని పోగొట్టడానికి భర్త ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ నాణ్యమైన బంగారం. ఒక తండ్రి తన కూతురు పెళ్లి ఘనంగా చెయ్యాలనుకుంటే తరతరాల నమ్మకం గల బంగారం. ఒక అమ్మాయి కుందనపు బొమ్మలా కనిపించాలంటే అందమైన డిజైన్స్ తో కూడిన బంగారం. ఇంత నమ్మకమైన బంగారం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా? మరెక్కడో కాదు, మన కామేశ్వరిలో. 4 తరాల నమ్మకం, నాణ్యత. కామేశ్వరి జ్యువెలర్స్, విశాఖపట్నం. కామేశ్వరి గోల్డ్, శ్రీకాకుళం. త్వరలోనే ప్రారంభం ద్వారకానగర్, విశాఖపట్నంలో. రాజస్థాన్ నారీ సింగార్ సేల్. మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్,
వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్న పిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగర్ సేల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం, కిన్నెరా టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్, ఆనంద సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ, కరెంట్ ఆఫీస్ ఎదురుగా, జీటీ రోడ్, శ్రీకాకుళం. స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన దాదాపు 200కు పైగా వెరైటీ స్వీట్స్, వెరైటీ పూతరేకులు, పచ్చళ్ళు, కేకులు, షుగర్ ఫ్రీ స్వీట్స్, బర్త్డే ఐటమ్స్, అన్ని రకాల మిల్క్ షేక్స్ లభించును. అనుభవజ్ఞులైన పనివారి చేత తయారీ చేయించి మీ వివాహాది శుభకార్యాలకు కావలసిన ప్రధానం, సారే కార్యక్రమాలకు ప్రత్యేక స్వీట్స్ ఆర్డర్ పై సప్లై చేయబడును. శ్రీకాకుళం పట్టణంలో అతిపెద్ద స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ పాలకొల్లు వారి ఆనంద్ సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ. ఆనంద్ సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ, జీటీ రోడ్, కరెంట్ ఆఫీస్ ఎదురుగా, శ్రీకాకుళం. ఫోన్ 08942 228893 మరియు 2267777. మా వెబ్సైట్ www.anandsayisweets.com. బెజవాడ భూమ్ కాలిఫోర్నియాని మించిపోయిందని, ఇక్కడ రియాలిటీ భూతం కోరలు సాచిందని అంటున్నారు. ఇప్పటికే భూముల ధరలు ఆకాశాన్ని నంటుతుండగా 26 కిలోమీటర్ల పొడవున మెట్రో రైల్ ప్రాజెక్టు వస్తుందని మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్ అప్పుడే ప్రతిపాదన రూపకల్పనలో బిజీగా ఉన్నారని వస్తున్న వార్తలతో ఈ భూమి చెలరేగిపోతుంది. అయితే ఈ ట్రెండ్ విదేశీ ఎన్ఆర్ఐలకు అంతుపట్టకపోగా వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుందని అంటున్నారు. పారిశ్రామిక పర్యావరణ ప్రగతికి ఇది అడ్డుకట్ట వేస్తుందేమోనన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో భూముల ధరలు ఎంతగా పెరిగిపోతాయని తాము ఊహించలేదని కాలిఫోర్నియాకు చెందిన ఎన్ఆర్ఐ అజయ్ అంటున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టినా ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ కన్నా కాలిఫోర్నియాలో భూముల ధరలు తక్కువగా ఉన్నాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అక్కడ లైవ్ మోర్ ప్రాంతంలో ఒక ఎకరా ధర 5.5 కోట్లు ఉండగా బందర్ రోడ్ సమీపంలో ఎకరం ధర 24 కోట్లు ఉండటం వలన ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో 20 కోట్లు, మంగళగిరి వద్ద 15 కోట్లు పలుకుతుందని తెలిపారు. ఈ తీరు ఇన్వెస్టర్లకు దెబ్బ అవుతుందని విజయవాడ జోన్ సిఐఐ చైర్మన్ కృష్ణ అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు ప్రభుత్వం వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చే పద్ధతిని నిషేధించినప్పటికీ ఇది పెద్దగా ఫలితం ఇవ్వలేదని అంటున్నారు. ఛత్తీస్గఢ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణమయ్యారు. పోలవరం ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛత్తీస్గఢ్కి వెళ్లారు. సోమవారం ఉదయం 8 గంటలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో బయలుదేరారు. తొలుత ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ సింగ్ తో చంద్రబాబు భేటీ అవుతారు. పోలవరం అంశంతో పాటు ఆ రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థపైన చర్చిస్తారు. అనంతరం నయా రాయ్పూర్లో నిర్మాణాలు, ప్రణాళిక, ఇతర విషయాలను పరిశీలిస్తారు. చంద్రబాబుకు నయా రాయ్పూర్ అభివృద్ధి కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత చంద్రబాబు వెంట వెళ్లిన పారిశ్రామికవేత్తలు, ఆ రాష్ట్ర పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. మళ్లీ రాత్రి 8 గంటలకు ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్కి రానుంది. నవజీవన్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ దగ్గర చైన్ లాగి 30 మంది దొంగలు ఒక్కసారిగా ట్రైన్లో ప్రవేశించి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశారు. A1, B1, S1, S6 బోగిలో ప్రయాణికుల దగ్గర నుంచి సెల్ ఫోన్లు, బ్యాగులు, డబ్బులు దోచుకొని పరారయ్యారు. విజయవాడ రైల్వే స్టేషన్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిలో మహారాష్ట్ర బీజేపీ మహిళా అధ్యక్షురాలు స్మితా వాగే కూడా ఉన్నారు. సమాచారం ఇచ్చిన అధికారులు సకాలంలో స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైలు చోరీలు పెరుగుతున్నా కనీసం అధికారులు భద్రత కల్పించడం లేదని వాపోతున్నారు. ఈ నెల 24న అంగారకుడికి కక్షలోకి ప్రవేశించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ బామ్ సోమవారం కీలక పరీక్షను ఎదుర్కోనున్నది. 10 నెలలుగా రోదసీలో నిరంతరం మార్స్ వైపు ప్రయాణించిన మామ్ మరో 2 రోజుల్లో సరిగ్గా బుధవారం తెల్లవారుజామున అరుణ్ను చేరుకోనున్నది. ఇందుకు కీలకమైన 4వ మార్గ సవరణను ఇస్రో సోమవారం చేపట్టనుంది. అపోజీ మోటార్ లామ్ ఇంజిన్ను కూడా నేడు 3.968 సెకండ్ల పాటు మండించి దాన్ని పరీక్షించనున్నది.
0.567 కిలోల ఇంధనాన్ని ఉపయోగించుకొని ఆ ప్రక్రియ ఫలిస్తే 24న అంగారక కక్షలోకి ప్రవేశం కూడా దిగ్విజయంగా సాగిపోతుందన్న నమ్మకం ఇస్రో కలుగుతుంది. బుధవారం తెల్లవారుజామున ఉపగ్రహం మార్సును సమీపించేసరికి లామ్ ఇంజన్ 24 నిమిషాల పాటు మండించి ఉపగ్రహ వేగాన్ని తగ్గించడం అనేది అత్యంత కీలకం కానున్నది. ఇందులో ఉపగ్రహ వేగాన్ని సెకనుకు 22.1 కిలోమీటర్ల నుంచి 4.4 కిలోమీటర్ల వేగానికి తగ్గించి అంగారక కక్షలో ప్రవేశపెట్టేలా శాస్త్రవేత్తలు చూస్తారు. అప్పుడే ఈ ఉపగ్రహం విజయవంతమైన ప్రకటించడానికి వీలవుతుంది. ఈ ఆపరేషన్ కోసం బెంగళూరు సమీపంలోని బ్యాలాలో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ తో పాటు గోల్డ్ స్టోన్ అమెరికా, మాండ్రిడ్ స్పెయిన్, క్యాన్ బెర్రా ఆస్ట్రేలియాలో ఉన్న భూకేంద్రాలను ఇస్రో ఉపయోగించుకుంటుంది.